బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కారుమూరు వెంకటరెడ్డి గారిని ఇష్టారీతిన దూషించడం అన్నది జరిగింది. వాడెవడు నన్ను అనడానికి ఒళ్ళు బలసి కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు, బచ్చాగాడు అని చెప్పేసి కారుమూరు వెంకటరెడ్డి గారిని నోటికి వచ్చినట్లు మాట్లాడిండు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్. కాకపోతే ఈ బోరుగడ్డ అనిల్కి ఈరోజు కొంచెం గట్టి సమాధానం అన్నది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ వ్యక్తి గురించి సమాజానికి తెలవాలి, అతి ముఖ్యంగా ఈ వ్యక్తికి తన గురించి తెలవాలి, ఈ వ్యక్తి కుటుంబానికి కూడా ఈ వ్యక్తి గురించి తెలవాలి. కాబట్టి కొంచెం గట్టిగానే ఈ వీడియోలో సమాధానం అన్నది ఇద్దాం. ఈ వ్యక్తి ఆ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ వాడెవడు నన్ను అడగడానికి అన్నాడు. ఏమడిగిండు కారుమూరి వెంకటరెడ్డి గారు అంటే, ఏమన్నాడు కారుమూరి వెంకటరెడ్డి గారు అంటే, మీకు ఒక వీడియోలో ఒక క్లిప్ చూపిస్తా. మన ఛానల్లోనే కారుమూరి వెంకటరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి మాట్లాడడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా ఒక్క 5 సెకండ్లు ఉంటుంది, 5-10 వినండి. అనిల్, బోరుగడ్డ అనిల్ అని చెప్పి, సరే బోరుగడ్డ అనిల్ మీ పార్టీకి బోరుగడ్డ అనిల్ కి మాకు సంబంధం లేదు, క్లియర్ గా చెబుతున్నాం. పోసాని కృష్ణమురళి గారు మా ప్రభుత్వంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. ఎస్, మా పార్టీకి సంబంధించి ఆయన ప్రచారాలు చేశారు, మా పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే మేము ట్రీట్ చేసాం. కానీ ఆయన రాజకీయాల నుంచి ప్రజలు తప్పుకున్నాడు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, మీరన్న బోరగడ్డ అనిల్ ఎవరన్నా అరెస్ట్ ఏమన్నా తప్పని అన్నాం ఎరుదన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ప్రాబ్లం అది కాదు. మన ఇంటర్వ్యూలో కారుమూరు వెంకటరెడ్డి గారు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్కి మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఒక గట్టి అంటే ఆ విషయాన్ని కొంచెం గట్టిగా మన ఛానల్లో మాట్లాడడం జరిగింది. కాకపోతే ఈ విషయం అన్నది ఇదే ప్రశ్న ఆ యూట్యూబ్ ఛానల్ యాంకరు బోరుగడ్డ అనిల్ని అడిగాడు. ఏమడిగిండు అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి మీకు సంబంధం లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు, మరి మీరు మాత్రం వైసీపీ నాయకుడిని చెప్పుకుంటారు, ఇదేంటి అంటే ఉదాహరణ ఎవరు మాట్లాడారు అని చెప్పేసి అడిగాడు బోరుగడ్డ అనిల్. అడిగితే ఆ యాంకర్ ఏమన్నాడు అంటే, కారుమూరు వెంకటరెడ్డి గారు మాట్లాడారు అని చెప్తే, అప్పుడు బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు ఏంటంటే, వాడెవడు నన్ను అనడానికి అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగిండు. అంటే కారుమూరు వెంకటరెడ్డి గారిని వాడెవడు అని చెప్పేసి మాట్లాడాడు. నేను చెప్తా కారుమూరు వెంకటరెడ్డి ఎవరు, చెప్పడం కాదు చూపిస్తా కారుమూరు వెంకటరెడ్డి ఎవరు. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు చూడవలసిన అవసరం అనేది ఉంది. ఇది వైసీపీ అనౌన్స్మెంట్. ఇక్కడ మనం చూసుకుంటే మే 24, 2025 రోజు వైసీపీ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి అంటే, పత్రికా ప్రకటన. పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వేమూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శ్రీ కారుమూరు వెంకటరెడ్డి గారిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడమైనది అని చెప్పేసి పార్టీ అఫీషియల్గా కారుమూరు వెంకటరెడ్డి గారిని అధికార ప్రతినిధిని చేసింది. బోరుగడ్డ అనిల్ అడిగింది కదా నువ్వెవరు అని. ఈయన ఎవరు అంటే కారుమూరు వెంకటరెడ్డి అధికార ప్రతినిధి, పార్టీకి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇక్కడ ఉంది. ఇప్పుడు చెప్పు, ఎవడన్నావుగా అధికార ప్రతినిధి. మరి నువ్వు పార్టీ నాయకుడు అంటున్నావు కదా, వైసీపీ పార్టీ నాయకుడివి, నీ దగ్గర ఏముంది డాక్యుమెంట్ చూపించు. నీ దగ్గర కనీసం సభ్యత్వం అన్న ఉందా పార్టీది? నీకు సభ్యత్వం ఇచ్చిర్రా? మరి ఈరోజు నువ్వు కారుమూరి వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, కొవ్వెక్కి ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు కారుమూరి వెంకటరెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడిండు ఇదే వ్యక్తి. సరే, వెంకటరెడ్డి గారు ఎవరు అంటే నేను చూపించేసిన, ఎవరు అధికార ప్రతినిధి, అఫీషియల్గా డాక్యుమెంట్ చూపించేసిన. సరే, బోరుగడ్డ అనిల్ కుమార్ ఏమంటాడు, లేదు నాకు అధికార ప్రతినిధితో సంబంధమే లేదు, నేను పార్టీ మనిషిని అంటాడు. కాకపోతే బోరుగడ్డ అనిల్ దరిద్రం ఏంటంటే, ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ ఇది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ ఇక్కడ చూడండి, డేట్ చూసుకోండి, డిసెంబర్ 11, 2025 సాక్షి ఏమొచ్చింది, ఎక్కడ, ఓకే ఇక్కడ ఉంది. కొంచెం జాగ్రత్తగా నేను చదువుతాను, వినండి. బోరుగడ్డ అనిల్ కుమార్తో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. పార్టీనే అఫీషియల్గా న్యూస్ పేపర్లోనే, వాళ్ళ పేపర్లోనే, సాక్షిలోనే చేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్తో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. సాక్షి అమరావతి. బోరుగడ్డ అనిల్ కుమార్కు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూలలోనూ సోషల్ మీడియా వేదికపై కనిపించడము, ప్రస్తావించడము, ఆపాదించడం జరుగుతుంది. ఆయనకి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ స్పష్టం చేసింది. దరిద్రం ఒడిసిపోయింది.
ఈ పని ఎప్పుడో 2019కి ముందు చేయాల్సిన పని. దరిద్రం ఓడిచిపోయింది. ఇప్పుడు పార్టీని అఫీషియల్గా న్యూస్ పేపర్లోనే ఇచ్చేసింది. ఇక్కడ వెబ్సైట్లో కూడా సాక్షి ఇక్కడ రాసింది. ఏమని రాసింది అంటే చూడండి, బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తికి తమ పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని స్పష్టంగా రాశారు. సాక్షి అఫీషియల్ ఏం రాశారు? బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి తమ పార్టీ పేరు చెప్పుకొని తిరుగుతున్నాడని, అతనితో ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ స్పష్టత ఇచ్చింది. ఇక్కడ చూడండి, పలు ఇంటర్వ్యూల్లో అనిల్ పలువురు నేతలను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ కుమార్తో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు, అతను మా పార్టీకి చెందిన వ్యక్తి కాదు అంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. అతని మీద టీవీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఎలాంటి సంబంధం లేదు, బోరుగడ్డతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని వైఎస్ఆర్సీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. బోరుగడ్డ అనిల్ పేరు కూడా ఇచ్చారు. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్పై పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో పోలీసులు రౌడీ షీటర్గా గుర్తించారు. ఇంతకు ముందు పలు కేసుల్లో అరెస్టు కూడా అయ్యాడు. అయితే ఆ సమయంలోనూ తాను వైఎస్ఆర్సీపీ మనిషినంటూ ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతనికి సంబంధించిన ఇంటర్వ్యూలలోనూ పార్టీ ప్రస్తావన తేవడంతో వైఎస్ఆర్సీపీ ఒక స్పష్టతని ఇచ్చింది. మంచి పని చేసింది. ఫైనల్గా వైసీపీ ఈరోజు క్లియర్గా ప్రకటించేసింది బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని. ఈ వ్యక్తి దాదాపుగా 230-240 రోజులు జైల్లో ఉన్నాడు. బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి ఎందుకు జైల్లో ఉన్నాడు? దీనికి కారణాలు ఏంటి అంటే, తన నోటి దూల ఇష్టారీతిన తన అయ్యగారి సొత్తు అయినట్టు, ముందున్నవాడు తన జీతగాడైనట్టు వాడు వీడు అని చెప్పేసి మాట్లాడతాడు. నిజానికి పోలీసులు చేసిన ట్రీట్మెంట్ ఏంటో అదే ఇంటర్వ్యూలో చెప్పాడు. పంగలు జీర్చి మహిళా పోలీసులు ఎగిరి తన్నిరు, ఎడతన్నిరు, తన్నకూడని చోట తన్నిరు. అయినా కూడా ఇంత ఈసవెత్తు కూడా ఆలోచన అనేది పెరగలే మనిషిది, బుద్ధి రాలే మనిషికి. నా వల్ల నా కుటుంబం రోడ్డున పడ్డదే, నా వల్ల నా కుటుంబం, నా పిల్లలు, భార్య పిల్లలు ఇంత పరేషాన్ అయ్యర్రే అన్నటువంటి కొంత కూడా ఆలోచన అన్నది వ్యక్తికి రాలా. నేనేమనుకున్నా, జైలుకి వెళ్ళిండు, సరే నాకు కూడా బాధేసింది. ఆ ఇంటర్వ్యూలో కొన్ని పాయింట్స్ వింటే బాధేసింది. నేనేమనుకున్నా, జైలుకి వెళ్ళిండు, వచ్చిన తర్వాత తాను చేసిన తప్పులని తాను ఒకసారి అనలైజ్ చేసుకొని, లేదు నేను రాజకీయాల్లో ఎదగాలి, నన్ను క్షమించండి, నేను కొన్ని మాటలు తూలిన, కొన్ని మాటలు అనకూడని మాటలు అన్నా అని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్తాడు, రాజకీయాలని ఒక కొత్తగా మొదలు పెడతాడు అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఇప్పుడు కూడా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా మీకు? కొంతమందికి వైసీపీ నాయకులు, అధికార ప్రతినిధులకి ఫోన్లు చేసి ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు. అది ఇది అని చెప్పేసి తిట్లు మాట్లాడుతున్నాడు. సరే, ఆ ముందున్నటువంటి వ్యక్తి తిట్లుంటే, జనరల్గా మీరు నన్ను తిడితే నేను ఊకోను కదా, నేను ఒక తిడతా. తిట్టంగానే ఏమంటాడు మళ్ళీ, లేదు నేను ఎస్సీని, జాతీయ ఎస్సీ కమిషన్కి నేను కంప్లైంట్ చేస్తా అంటాడు. అంటే నువ్వు తిట్టొచ్చు, నువ్వు అనకూడని మాట్లాడనొచ్చు, అబ్బా కొడుకులను లేపేస్తా అని చెప్పేసి నువ్వు ఒక ఎక్స్ సీఎం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ సీఎం అనొచ్చు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని ఏం చేస్తానో అనొచ్చు. కానీ నిన్నొక్కడు ఒక మాట అంటే జాతీయ ఎస్సీ కమిషన్ దాక్కుంటావా? జాతీయ ఎస్సీ కమిషన్కి తెలియదా? జాతీయ ఎస్సీ కమిషన్ ఎందుకున్నది? ఎస్సీల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలని ఆపడానికి ఉన్నది. జాతీయ ఎస్సీ కమిషన్కి తెలియదా నువ్వు ఒక రౌడీ షీటర్ అని, నువ్వు మాట్లాడిన మాటలు ఏంటని, నువ్వు ఎలాంటోడివని జాతీయ ఎస్సీ కమిషన్కి తెలియదా? నిన్ను సపోర్ట్ చేస్తారా ఎవరన్నా? ఎవరు సపోర్ట్ చేయలే. ఆ రోజు కూడా వైసీపీని కేవలం వాడుకున్నాడు. ఎట్లా వాడుకున్నాడు? తన మీద ఉన్నటువంటి రౌడీ షీట్లని, తన మీద ఉన్నటువంటి కేసులకి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయకూడదని అప్పుడు పవర్లో ఉన్న వైసీపీని వాడుకుని నేను వైసీపీ మనిషిని అన్నాడు. అప్పుడే వైసీపీ ఈ వ్యక్తిని ఉంచవలసిన చోట ఉంచి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. ఈరోజు ఇష్టారీతిన ఎవడి మీద పడితే వాడి మీద పడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇంకో చిన్న విషయం అదే ఇంటర్వ్యూలో నేను గమనించిన ఏంటి అంటే, నేను ఎస్సీ క్యాండిడేట్ని కాబట్టి, వెంకటరెడ్డి కాబట్టి, అంటే ఎస్సీ క్యాండిడేట్ అని చెప్పేసి ఒక కార్డు వాడుతున్నాడు. ఒక్క విషయం క్లారిటీగా చెప్తున్నా బోరుగడ్డ అనిల్ కుమార్ గారికి అంటున్నా, ఇప్పుడు కూడా గారికి, నిన్ను అత్యంత ఎక్కువగా ద్వేషించేదే ఎస్సీలు ఈరోజు. అరే మా 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 ఇందులో పుట్టి
ఇట్లాంటి వ్యక్తి ఇట్లా అయ్యిండు తయారయ్యిండు అని చెప్పేసి వాళ్ళే ఎక్కువగా నేను ఈరోజు ద్వేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు, జగన్ మన ఏమంటారు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అన్నాడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మెచ్చుకుంటున్నారు. అంటే వైసీపీ వాళ్ళు కూడా తిడుతున్నారు. అత్యంత ఎక్కువగా ఈరోజు తిట్టేది వాళ్ళే. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి అత్యంత కీలక పాత్ర పోషించింది ఈ బోరుగడ్డ అనిల్ కుమారే. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి 110%. ఇది వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా అందరూ చెప్పే మాట ఇదే. అట్లాంటిది ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఫైనాన్షియల్గా చిల్లర ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పి ఒక ప్రయత్నం. మార్పు రావాలి, రాజకీయాలలో ఎదగాలి. ఎవడు తప్పు చేయలేదు. నేను 100 చేసిన, నువ్వు 1,00,000 చేసినావు. నేను చేసినోడే తప్పు, నువ్వు చేసినోడివి తప్పు. ఏం చేయాలి? బయటికి వచ్చి హుందాగా ఒప్పుకోవాలి. ఎస్, నా వల్ల తప్పు జరిగింది, నేను ఆ రోజు ఆలోచన చేయలేకపోయినా, నేను మాట్లాడిన మాటలు తప్పకుండా తప్పే, నేను క్షమాపణలు కోరుతున్నా, దయచేసి కొత్త రాజకీయాన్ని నేను మొదలు పెడతా అని చెప్పేసి ప్రజల్ని కలుపుకోపోవాలి. ఈరోజు కారుమూరి వెంకటరెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడినావు. నేను బోరుగడ్డ అనిల్ కుమార్ గారికి చెప్తున్నా, కారుమూరి వెంకటరెడ్డి అంటే ఎవరో తెలుసా? అసలు తెలుసా? ఎప్పుడైనా ఆలోచన చేయగలవా? నీ ఊహకి అందులో ఆ మనిషి పొద్దున్న లేచి 4:30కి లేస్తాడు. నాకు తెలుసు, ఖచ్చితంగా చెప్తున్నా. 4:30కి లేస్తాడు, రెడీ అవుతాడు. మార్నింగ్ ఈ పేపర్లు రాగానే అన్ని పేపర్లు రెడీగా పెట్టుకొని చదువుతాడు. చదివి నేను ఈరోజు ఏ వీడియోలు, ఏ ప్రోగ్రాంలు ఏం మాట్లాడాలి అని చెప్పి నోట్ చేసుకుంటాడు. 2 గంటలు దాని మీద కష్టపడతాడు. తెల్లారంగానే వీడియో చేస్తాడు. నీలాంటి వాళ్ళు నిద్ర లేవడానికి ముందే వెంకటరెడ్డి వీడియో బయటకు వస్తుంది. పొద్దున్న మొదలుపెట్టిన యుద్ధం 4:30కి రాత్రి 10-10:30 దాకా అదే యుద్ధం చేస్తాడు పార్టీ కోసం. పార్టీ కోసం కోట్ల రూపాయలు అప్పు చేసుకున్నాడు. కోట్ల రూపాయల అప్పు కారుమూరి వెంకటరెడ్డి. భార్య కోసం, పిల్లల కోసం చేయలే, పార్టీ కోసం చేసుకున్నాడు. అంత కష్టపడతాడు. కారుమూరి వెంకటరెడ్డి గారే కాదు, శేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. శేఖర్ రెడ్డి ఎవరు నీకు తెలుసు బాగా. ఎందుకు నేను శేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను నీకు అది కూడా తెలుసు. నేను గౌరవనీయ మనోడు అడుగుతున్నా, శేఖర్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నా నీకు తెలుసు. అనిల్ కుమార్ గారిని అడుగుతున్నా, బోరుగడ్డ అనిల్ని. శేఖర్ రెడ్డి అనే వ్యక్తి కూడా పొద్దున లేస్తే రాత్రి వరకు పడే కష్టం, అందులో 1% నువ్వు పడి ఉంటే ఈరోజు పార్టీ నిన్ను గౌరవించింది. మొన్నటికి మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళిండు బోరుగడ్డ అనిల్ కుమార్. చాలామందికి తెలియదు. సరే, ఆ ఇంటర్వ్యూలో అడిగినట్టున్నాడు, నాకు అంత అవగాహన లేదు. పార్టీ ఆఫీస్కి వెళ్ళిండు. వెళ్తే అక్కడి నుంచి కూడా ఎలగొట్టారు. ఇది పరిస్థితి. ఈరోజు ఈ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే వైసీపీలోకి రానివ్వరు. ఎందుకు రానివ్వరు అంటే ఈ వ్యక్తి నాలిక, గలీజు మాటలు. బీజేపీ దగ్గర కూడా రానివ్వదు ఈ వ్యక్తి మాటలు. జనసేనలోకి వెళ్ళలేడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కూతుర్లని ఇష్టారీతిన మాట్లాడాడు. ఇక టీడీపీలో అయితే అసలు ఆలోచించలేడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని లేపేస్తాడు. మరి రాజకీయంగా నేను ఎటు వెళ్ళాలి? ఆ ఆత్రమో ఆ తుత్తరలో మళ్ళీ వైసీపీకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. ఈ విషయాన్ని ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎందుకు నేను ఇంతలా అనవలసి వస్తుంది అంటే, ఇక్కడ ఇద్దరిలో మార్పు రావాలి. ఒకటి బోరుగడ్డ అనిల్ కుమార్, ఆయన తనలో తాను మార్పును తీసుకొచ్చి ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలి. రెండవది ఎవరిలో రావాలి మార్పు అంటే, వైసీపీ నాయకుల్లో కూడా కొంత మార్పు రావాలి. ఒక వ్యక్తి పార్టీకి నష్టం చేస్తున్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తిని అక్కడే ఖండించాలి. ఈరోజు కారుమూరి వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడండి, ఇష్టారీతిన మాట్లాడాడు. వైసీపీ నాయకుడు బయటకు వచ్చి ఖండించాలి ఆ విషయాన్ని. సరే, వాళ్ళు ఎందుకు ఖండిస్తలేరు అంటే దాని వెనకాల కూడా కారణం ఉంది. అన్నెసెసరీగా ఫుటేజ్ ఎందుకు ఇవ్వడం ఇట్లాంటి వ్యక్తికి అని చెప్పేసి, అది కూడా కరెక్టే, వాళ్ళ ఆలోచన కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఖండించకపోతే ఇంకా రెచ్చిపోతాడు, అది కూడా ఉంది. ఒకసారి ఆలోచించండి. ఖండించే వాళ్ళు ఖండించాలి ఇట్లాంటి విషయాలు. సరే, పార్టీలో రాణిస్తలేరు, అది వేరే. నెక్స్ట్ ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఎస్సీ కార్డు. ఇది చాలా దారుణంగా వాడుతున్నాడు. ఇట్లాంటి వ్యక్తి ఏ కులానికి, ఏ మతానికి చెందినవాడు కాదు. అది ముస్లిం అయినా, అది హిందూ అయినా, అది క్రిస్టియన్ అయినా, అది ఏ కులానికి చెందినవాడైనా కాదు. ఇట్లాంటి వ్యక్తి సమాజానికి చాలా హానికరం. అండ్ అత్యంత ముఖ్యంగా ఇట్లాంటి వ్యక్తి అతని కుటుంబానికి హానికరం. 230-240 రోజులు జైల్లో ఉండి నువ్వు నేర్చుకున్నది ఏంటి? నువ్వు చేసిందేంటి? మళ్ళీ అదే నాలిక, మళ్ళీ అదే ధోరణి. మార్పు ఎక్కడొచ్చింది నీలో?
రాలా, మళ్ళీ అదే మొదలుపెట్టాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి మీరేమనుకుంటున్నారు? దయచేసి ఒక కామెంట్ అనేది చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.